సో కమింగ్ సిచ్యువేషన్స్, నిన్న జరిగిన బెంగళూరులో మీటింగ్ చూసాము, అలాగే ఇండియా మీటింగ్ కూడా చూసాం. ఇండియా వర్సెస్ ఇండియా. మనకి ఇక్కడి వరకు తెలిసిన ఇండియా ఒకటైతే, కొత్తగా ఆవిష్కరించుకోబడ్డ ఇండియా ఇంకొక కొత్త భారతదేశాన్ని చూపించబోతుంది అంటూ యూపీఏ పక్షాలు చెప్పిన పరిస్థితి. ఎలా చూస్తున్నారు సార్ ఇండియన్? వీళ్ళు ఇండియా అంటే వాళ్ళు భారత్ అంటారు. మన దేశంలో తొలి నుంచి ఇండియా, భారత్, ఇండియా అంటే పట్టణ ప్రాంతాలది, భారత్ అంటే గ్రామీణ ప్రాంతాలు, ఇలాంటి రకాలు ఉన్నాయి. కాబట్టి అది మనం లేబులింగ్ మనం పక్కన పెట్టేద్దాం. కానీ ఒక ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండడం, బలమైన ప్రతిపక్షం ఉండడం అవసరం. ఏ ఒక్క పార్టీ గుత్తాధిపత్యం ఉండి దేశమంతా కూడా వాళ్ళే శాసించే పరిస్థితి వస్తే, ఒకప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అది జరిగింది. ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు దేశం చాలా నష్టపోయింది. మూర్ఖపు విధానాలు కొనసాగినాయి, నియంతృత్వ ధోరణులు పెరిగినాయి, ఎమర్జెన్సీ ఆ కారణంగానే వచ్చింది. అలాగే ఇప్పుడైనా సరే ఒక్క పార్టీ ఏకఛత్రాధిపత్యంగా దేశం అంతా ఉంటే అది దేశానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అందులో ఇంత వైవిధ్యభరితమైన దేశంలో, మరి ఇన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు ఉన్న దేశంలో ఖచ్చితంగా బలమైన ప్రతిపక్షం కావాలి, ఆరోగ్యకరమైన రాజకీయం కావాలి. ఆ మేరకు మనం అభినందించాలి. కానీ ప్రతిదీ ఎన్నికల ఎత్తుగడగా మారిపోతే, ఎన్నికల్లో మీరు నేను కలిసి పొత్తు పెట్టుకుని ఎమ్మెల్యేలు ఎంతమందిని సాధిస్తాం, ఎంపీలు ఎంతమంది సాధిస్తాం, పదవులు ఎన్ని వస్తాయి, అదే రాజకీయం అయితే ఈ దేశ ప్రజలకి నిర్దిష్టమైన ఎజెండా ఏమిటి, ఇప్పుడున్న ఎజెండాలో పొరపాట్లు ఏంటి, చేయనివి ఏమిటి, తప్పు చేస్తున్నది, రెండు రకాలు ఉన్నాయి. చేసేది ఏంటి? చేసేవి మంచిదంటే ఓకే, ఒప్పుకుందాం. కానీ చేసేవి తప్పులు కొన్ని ఉండొచ్చు, అవసరమైనవి చేయకుండా ఉండొచ్చు. యాక్ట్స్ ఆఫ్ ఒమిషన్, యాక్ట్స్ ఆఫ్ కమిషన్ రెండు ఉండొచ్చు. అవేమిటి, దాన్ని సవరించడం కోసం దేశ భవిష్యత్తుకి మనమేం చేస్తాము, మన ఊహాకల్పన ఏమిటి దేశాన్ని గురించి, ఆ స్పష్టత లేకుండా వాడిని తిట్టి వీడు రావాలని, వీడిని తిట్టి వాడు రావాలని కూర్చుంటే ఇది మీ ఇద్దరి మధ్య పోరాటం కోసం ఆ ప్రజాస్వామ్యం, రాజకీయం అన్నది. ప్రజాస్వామ్యంలో ప్రజలు హీరోలు, పన్నులు కట్టేది మనం, ఓటు వేసేది మనం, నిర్ణయించేది మన భవిష్యత్తు. వీళ్ళంతా ఏమనుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు నిర్ణయం అవుతుంది అనుకుంటున్నారు. ఆ రకంగా అయినట్టయితే ఏ పార్టీ ఉన్నా మనకు తేడా లేదు. ఈవేళ భారతీయ జనతా పార్టీ కానీ, ఎన్డీఏ కానీ కొన్ని మంచి పనులు చేస్తుంది, ప్రతి ప్రభుత్వం కొన్ని మంచి చేస్తుంది. ఆర్థికంగా కాస్త మౌలిక సదుపాయాలు కానీ, లేకపోతే ఈ దేశంలో సమర్థంగా నిరుపేదలకి సంక్షేమ పథకాలు అంచలు లేకుండా అందడం కానీ, మరి దీర్ఘకాల ఆర్థిక ప్రగతి కోసం బాటలు వేయటం కానీ, దాన్ని ఆహ్వానిద్దాం. కానీ చాలా చేయని పనులు, కొన్ని చెడు పనులు రెండు ఉన్నాయి. మీరు అవి చూపెట్టి జాతీయ స్థాయిలో ఇండియా ప్రభుత్వంలో అదిగో ఇవి చేయని పనులు ఉన్నాయి, ఉదాహరణకి మంచి విద్య ఈ దేశంలో అందటం లేదు. ఎందుకు అందటం లేదు, ఎట్లా అందించాలి, ఇప్పుడు దాకా చేయింది మనం ఏం చేయాలి, ఏం చేస్తామో మీరు చెప్పండి. మంచి ఆరోగ్యం అందట్లేదు, ఎందుకు అందట్లేదు, ఏం చేయాలి, ఎట్లా అందిస్తారు, వనరులు ఎట్లాగా, ఏం చేస్తారు చెప్పండి. చట్టబద్ధ పాలన ఈ దేశంలో, అది వరకు యూపీఏ ప్రభుత్వంలో ఉన్నా, ఇండియా ప్రభుత్వంలో ఉన్నా, బడితో ఉన్నవాడిదే బర్రె భారతదేశంలో. రాష్ట్రాల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ పూర్తిగా వాస్తవం. వాడుంటే వాడిని తిడతారు, వీడింటే వీడిని తిడతారు. ఎందుకు ఇలా ఉంది, దాన్ని ఎలా మారుస్తాము, పోలీసులను ఏం చేస్తాము, ప్రాసిక్యూషన్ ఏం చేస్తాము, ఫారెన్సిక్స్ ఏం చేస్తాము, మరి ప్రొసీజర్లో ఏం చేస్తాము, న్యాయస్థానాలను ఏం చేస్తాము, న్యాయమూర్తుల విషయంలో ఏం చేస్తాము, ఎలా మార్పులు తెస్తాము, న్యాయాన్ని ఎట్లా అందిస్తాము చెప్పండి మాకు. అట్లాగే అవినీతి భయంకరంగా ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు కొనసాగుతుంది. ఎందుకని కొనసాగుతుంది, ఎక్కడ ఏ రకంగా ఏ పద్ధతుల్లో చేస్తారు చెప్పండి మాకు. అధికార కేంద్రీకరణ ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. ఏ రకంగా వికేంద్రీకరణ చేస్తారు, చైనాలో కంటే కేంద్రీకరణ ఎందుకు ఉండాలి ఈ దేశంలో? అంత పిఎం సీఎంఏనా, ఇంక ఈ దేశంలో మిగతా ప్రజలకి ఏం బుద్ధి లేదు, జ్ఞానం లేదా? మన అలా తీసుకున్న బిగ్గెస్ట్ డెసిషన్స్ లో ఈ మధ్య కాలంలో మళ్ళీ డిమానిటైజేషన్ 2000 నోట్స్ ఎఫెక్ట్ భారీగా ఉందంటారా సార్ మోదీ గవర్నమెంట్ పై? కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు సంకల్పం మంచిదైనా కూడా చేసే తీరు మంచి ఫలితాలు ఇవ్వకపోవచ్చు. అలాగే సమగ్రంగా ఆలోచించే పని చేయకపోతే ఫలితాలు సరిగ్గా రాకపోవచ్చు. డిమానిటైజేషన్ నేను అది ప్రకటించగానే మద్దతు ఇచ్చిన కొద్ది మందిలోనే అవ్వకండి. ప్రధానమంత్రి గారి ఉపన్యాసం అవుతూ ఉండగానే నేను ట్విట్టర్లో సపోర్ట్ చేశాను. ఎందుకని నేనేమనుకున్నాను, కనీసమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు మీ దగ్గర 50,000 అంత డబ్బును ఉంటే, కరెన్సీ ఉంటే అది చాలాగా నేను ప్రకటించాను. మీ దగ్గర నిజాయితీగా డబ్బు ఉంది, మీ డబ్బు మీ సొంత సంపాదన, నా డబ్బు కాదు అది. ఆ నోటు చెల్లకపోతే చెల్లె నోటు మీకు ఇవ్వాలిగా నేను. మీ 60,000 తీసుకుని 60,000 రూపాయలు చెల్లె నోటు ఇక్కడ ఉంది శ్రావణి అనగలగా అనుకోండి, అప్పుడు సరైన పద్ధతిలో చేయడం. అది కూడా లేకుండా చెల్లె నోట్లు రెడీగా ఉంచుకుని
చల్లని నోట్లు తీసుకుని వెంటనే ఇవి అందించే ఏర్పాటు కూడా లేకుండా డిమానిటైజేషన్ చేస్తారని నేను అసలు కళ్ళ కూడా ఊహించాను. అది చేసే పద్ధతులు తప్పు, అది వదిలేద్దాం. పొరపాటు జరిగింది, సరే వదిలేద్దాం. డిమానిటైజేషన్ ఒక అడుగు, నల్ల డబ్బుని కాస్త బయట పెట్టే మార్గం, బ్యాంకుల్లో పంపించే మార్గం. కానీ నిజంగా నల్ల డబ్బు లేకుండా సరిగ్గా ఉండాలంటే ఎందుకు నల్ల డబ్బు వస్తుంది దేశంలో, దాన్ని ఎట్లా ఆపాలి, ఆ ఆలోచన, ఆ ప్రయత్నము, దానికి ఒక పథకము, వ్యూహం కావాలి. నల్ల డబ్బు అవినీతి వల్ల వస్తుంది. నల్ల డబ్బు దాచుకునేది రియల్ ఎస్టేట్లో. మీరు నేను కూడా నల్ల డబ్బు, మనకు ₹1 కూడా అక్రమ సంపాదన లేకపోయినా చిన్న స్థలమో చిన్న ఆస్తి కొనుక్కోవాలంటే నల్ల డబ్బు లేకపోతే మీకు మీ డబ్బుని బ్యాంకులో ఉన్న మీ డిపాజిట్ని క్యాష్ రూపంలో మార్చుకోకపోతే మార్కెట్లో మీకు కొనే అవకాశం లేదు, అమ్మే అవకాశం లేదు. మీరు పాపం చేయట్లేదుగా, మీరు తప్పు చేయట్లేదు కదా, దాన్ని ఎట్లా మార్చాలి? అల్టిమేట్గా నల్ల డబ్బు అంతా వస్తుంది రాజకీయం నుంచి. తెలంగాణలో ఈవేళ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ సంవత్సరం, ఆంధ్రప్రదేశ్లో వచ్చేలా జరగబోతున్నాయి. అందరికీ తెలుసు, ఆబాల గోపాలానికి తెలుసు 30-40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే శక్తి లేకపోతే ఎమ్మెల్యే పోటీకి అనవసరం అని చెప్పాను. ఇంకా అది లీస్ట్ అంటున్నారు చాలామంది. మరి 30-40 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇదేదో సక్రమంగా అధికారికంగా ఖర్చు పెడుతున్నారా? ఎంత నల్ల డబ్బేగా. కాబట్టి రాజకీయం నల్ల డబ్బుని పెంచుతోంది. అది లేకపోతే రాజకీయం నడవట్లా. రాజకీయాన్ని అట్లా మార్చాలా? ఈ మూడు గనక, అవినీతిని దీర్ఘకాలంలో కానీ స్వల్పకాలంలో అదుపు చేయడానికి ఏం చేయాలి, రియల్ ఎస్టేట్లో క్యాష్ అవసరం లేకుండా ఏం చేయాలి, రాజకీయంలో ఇవాళ కాకపోతే రేపైనా సరే ఈ ఎన్నికల్లో అక్రమ ఖర్చు పెట్టే అవసరం లేకుండా ఏం చేయాలి, ఈ మూటికి ఒక ప్రణాళిక ఉందనుకున్నాను. అది లేకుండా ఈ పని చేస్తారని కళ్ళ కూడా ఊహించాల. ఆ ప్రణాళిక లేకుండా చేశారు. అయినా ఈ దేశ ప్రజలు చాలా సహృదయులు. మంచి ఉద్దేశంతో నాయకులు పనిచేస్తే పొరపాట్లు జరిగినా కూడా క్షమిస్తారు. కాబట్టే అంత పెద్ద పొరపాటు జరిగినా కూడా దేశ ప్రజలు క్షమించారు. కాబట్టి మంచి సంకల్పం ఒకటి, దాంతోపాటు చాలా లోతైన వ్యూహం, ఏ రకంగా చేయాలి, ఎట్లా చేయాలి. అది లేకుండా చేస్తే కొన్ని సందర్భాల్లో సంకల్పం ఉన్నా సరిపోదు. మరికొన్ని ఉదాహరణకి వ్యవసాయ చట్టాలు, అద్భుతమైన చట్టాలు. కొంతమంది తెలుసు తెలియక పొరపాటు అంటే ఆనాడు ఈనాడు నేను నిర్మోహంగా చెప్తున్నాను. నేను ఎప్పుడు ఊరికే చప్పట్లను బట్టి మాట్లాడేవాడిని విషయం కాదు. ఖచ్చితంగా ఈ దేశంలో వ్యవసాయ రంగం బాగుపడడానికి రైతులకు స్వేచ్ఛ కావాలి, వాళ్ళ మీద అన్యాయపు నియంత్రణ పోవాలి, రైతులకు రేపు పొద్దున ఒక మంచి రేటు వస్తుందని విశ్వాసం కలిగే కాంట్రాక్ట్ ఫార్మింగ్ లాంటి వ్యవస్థను పెంచాలి. మరి రైతులకు ఈ మార్కెట్ యార్డులో గుత్తాధిపత్యం పోయి ఎక్కడ నమ్ముకునే అవకాశం లభించాలి. దానివల్ల అద్భుతాలు జరగవు, కానీ అది అవసరం, చాలకపోవచ్చు. కానీ మంచివైనా కూడా, అవసరమైనా కూడా రాజకీయంగా ప్రజాస్వామ్యంలో చేసే తీరు చాలా ముఖ్యం. అదే పార్లమెంట్లో పెట్టి చర్చలు జరిపించి కొంచెం నెల ఆగినట్టయితే బహుశా పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. మంచి చట్టాలు చివరికి ప్రజలకు తెలియపోవటం చేత రాజకీయ పార్టీలు మీరు అధికారంలో ఉంటే మీరు ఏం చేసినా నేను వ్యతిరేకించడం నా బాధ్యత, దేశ ప్రజలకు మంచి వచ్చో నాకు అనవసరం, నేను అధికారంలో అంటే మీరు కరెక్ట్గా మీరు అదే చేస్తారు. ఇది అలవాటైపోయింది మనకి. ఈ పంచాయతీ బజార్ రాజకీయం అన్నది, ప్రత్యర్థి అధికారంలో ఉంటే దేశం నాశనం పర్లేదు, వాడిని దింపాలి అని చెప్పని, దాని కారణంగా తప్ప ఈ దేశంలో ప్రజల మంచి చెడులు ఆలోచించాలి. కాబట్టి మంచి జరుగుతున్నప్పుడు కూడా, మంచి సంకల్పం ఉన్నా కూడా చాలా లోతైనటువంటి ఆలోచన, ప్రజల్ని కలుపుకునేటువంటి శక్తి, చాతుర్యం, దీర్ఘకాల దృక్పథం వాజ్పేయి గారికి ఉండేది. అట్లాగా ఆ రకమైన ప్రయత్నం జరగాలి.